श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ సప్తమి వర్ష ఋతువు. అలాగే మంగళవారము సరియగు తేదీ 24 సెప్టెంబర్ 2024. ఈరోజు సూర్యోదయం 6:05 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 6:11 అనేటువంటిది ఉంటుంది. నేడు సప్తమి అనేటువంటిది సాయంత్రం 5:32 వరకు ఉంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం కూడా రాత్రి 3 గంటల వరకు ఉంది. అలాగే వర్జం అనేటువంటిది రాత్రి 9:11 ప్రారంభమై 10:45 వరకు ఉంది. అమృత ఘడియలు మధ్యాహ్నము 11:54 నుంచి 1:12 వరకు అనేటువంటిది ఉన్నాయి. నేటి దినఫలం రాశిఫలంలో భాగంగా మేషరాశి వారు, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలతో ఆనందోత్సాహాలతో కార్య సాఫల్యతలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి బాగానే ఉంటుంది. పెద్దలందరి యొక్క పొగడతలుతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. అలాగే దైవ చింతన కూడా అధికమవుతూ ఉంటుంది. ఇతరుల యొక్క ప్రబోధలు వినడం వల్ల దైవ కార్యాల వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తారు. దాన ధర్మాదులు చేయాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు స్థిరమైనటువంటి వ్యాపారం వృద్ధి చేసుకోవడం కొరకు ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. వృషభ రాశి, ఈ రాశి వారికి కూడా చాలా యోగ్యంగా చక్కని ఫలితాలతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సాగుతూ ఉండడం వల్ల ఆనందంతో కుటుంబ సభ్యులతో చక్కగా కాలం గడుపుతారు. వీరు చేయు వృత్తి వ్యాపారాదుల యందు అధికపరమైనటువంటి లాభాదులు గడిస్తూ ఉంటుంటారు. అయినప్పటికీ కూడా కొంతమేర స్వల్పమైనటువంటి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడ్డట్టుగా ఉంటుంది. కానీ చివరికి వచ్చేపాటికి అది మిశ్రమంగానే పరిపూర్తి అవుతూ ఉంటుంది. వ్యాపారస్తులు కాస్త అధిక శ్రమతో కార్యాన్ని విజయంగా సాధిస్తూ ఉంటారు. నూతన ఉల్లాసం ఉత్సాహంగా కార్యాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్యాన్ని సాఫల్యత చేసుకోలేకపోవడం, కొత్తగా ప్రారంభించినటువంటి నూతన గృహం కట్టాలి అనేటువంటి ఆలోచనలో ముందుకు సాగుతున్నప్పటికి కూడాను దానిపై ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి వల్ల ఇబ్బందులు కలుగుతుంటాయి. కొన్ని ఇరుగు పొరుగు వారితో చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. వాటి నుండి అధిగమించుకోవడం కొరకు నారాయణ కవచ పారాయణం అనేటువంటిది చేసుకోవడం వల్ల అది శత్రుబాధ నుండి నివారణం పొంది కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలే మెండుగా ఉంటాయి. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఉంటుంది. కాస్త డబ్బులు మాత్రం అధికంగా ఖర్చు అవుతున్నప్పటికి కూడా కార్య సాఫల్యతలో కొంతమేర మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కార్య సాఫల్యతలో సరిగ్గా సాధించలేకపోవడం చేత మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనేటువంటి ఉల్లాసంతో ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఆర్థిక పరిపుష్టి ఏర్పడ్డప్పుడు కూడా అధికంగా డబ్బులు వృధా అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దూర సంచారం, ప్రయాణాదులు అన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. దైవ చింతన అంతంత మాత్రంగా సాగుతూ ఉంటుంది. వీరు చేయాలనుకునేటువంటి కార్యాదుల్లో కొత్తగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కాస్త వాయిదాలతో
కార్యం అనేటువంటిది కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది, కానీ కార్య సాఫల్యత సాధిస్తారు. సింహరాశి, ఈ రాశి వారికి విజయోత్సాహంతో కార్యాలన్నీ కూడాను పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉల్లాసంగా చేస్తుంటారు. నూతనంగా స్థలాదులు ఇత్యాదికాలు స్థిర ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉంటుంటాయి. దానికి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి వనరులు కూడాను సకాలంలో ఏర్పాటయ్యి కార్య సాఫల్యత అనేటువంటిది త్వరితగతిన ఏర్పడి సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా అన్ని వర్గాల వారు ఉంటూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి సుదూర ప్రయాణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటిది మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా వీరు కార్య సాధనలో ఎలాంటి మొక్కబోయినటువంటి దీక్ష వలె చక్కగా పరిపూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరంగా సాగిస్తూ ఉంటుంటారు. అయినా వారు కార్యంలో సాఫల్యత అనేటువంటిది పరిపూర్తి కాక కొంతమేర మనసులో చికాకు ఉన్నప్పటికీ కూడాను పైకి ఎక్కడా కూడా ప్రదర్శించకుండా కార్యాలని మౌనంగా పరిపూర్తి చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు అనేటువంటివి మెండుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటుంటారు. ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది కాస్త తక్కువ ఉన్నప్పుడు కూడా అధికంగా డబ్బు అనేటువంటిది వృధా అవుతూ ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అనుకున్న కార్యాలు సాధించలేక కొంతమేర ఇబ్బంది పడ్డప్పటికి కూడాను ఉద్యోగంలో కాస్త మార్పులు, అలాగే వ్యవసాయదారులకు కూడాను కొంతమేర పంట నష్టం లాంటివి సంభవించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానికి తెగులు లాంటివి ఇట్లాంటివి ఏర్పడి కొంతమేరకు ఇబ్బంది పడతారు. అలాగే నూతనమైనటువంటి వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తారో వారు చాలా అధిక శ్రమతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కార్య పరిపూర్తి అనేటువంటిది పూర్తిగా సాగక కొంతవరకు సతమతమవుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వనరులు సకాలంలో అందక కూడా కొంతమేర ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉంటాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కొంత మాట అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పై అధికారులతో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో పై అధికారులతో కాస్త చికాకు కూడా ఏర్పడుతుంటుంది. చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపులు అనేటువంటివి ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కానీ మానసిక అశాంతి అనేటువంటిది ఏర్పడుతుంటుంది. దానికి దుర్గా సప్తశ్లోక పారాయణం అనేటువంటిది చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది అధికమయ్యి కార్య సాఫల్యతను పొందడానికి అధికమైనటువంటి మార్గాలు మనకు సుగమం అనేటువంటిది అవుతూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్నట్టుగా సజావుగా సాగుతూ ఉంటాయి. కోరిన కోరికలు నెరవేరినప్పటికీ కూడా కాస్త ఏదో కోల్పోతున్నట్టుగా భావిస్తూ ఉంటారు. మానసికంగా ఉల్లాసంగా అప్పుడే బాగుంటారు. అప్పుడే కుటుంబ సభ్యులతో కొంతమేర కలహాదులు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరమవుతాయి మాట జారడం వల్ల. అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు తక్కువగా మాట్లాడడం, అధికమైనటువంటి శ్రమ నుండి దూరంగా ఉండడం కొరకు మీరు ప్రయత్నాలు సాగించినప్పటికీ కూడా కొంతమేరకు శ్రమ అధికంగా ఉంటూ ఉంటుంది. కార్య సాఫల్యతలో కూడా కాస్త మార్పులు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంతవరకు పై అధికారులతో చివాట్లు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వీటన్నిటి నుండి మీరు అధిగమించుకోవడం కొరకు మీరు దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటిది ఈ యొక్క శ్లోకాన్ని పఠించండి. ఒకవేళ లేనట్లయితే మీరు కనీసంగా సద్యప్రసాదిని భయాపహ అనేటువంటి మంత్రాన్నైనా పఠించడం వల్ల కొంతమేరకు మెరుగైన ఫలితం అనేటువంటిది పొందుతారు. మకర రాశి, ఈ రాశి వారికి శని ప్రభావం అనేటువంటిది చివరి దశకు వచ్చేపాటికి ఇక కాస్త మెరుగైనటువంటి ఫలితాలతో కొంత పురోభివృద్ధి సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కార్యంలో ఆలస్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అనుకూలంగా కార్యాలు అనేటువంటివి నెరవేరక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు. కార్య సాఫల్యతలతో సతమతమవుతూ ఉంటుంటారు. వారు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆర్థిక పరంగా ఇతరుల చేత డబ్బులు తీసుకురావడం పెట్టడం వరకే అవుతూ ఉంటుంది. కానీ వారికి సకాలంలో మరి
డబ్బులు తిరిగి చెల్లించలేక మాట పడేటువంటి అవకాశం అనేటువంటి ఏర్పడుతుంటుంది. కనుక వీరు చాలా జాగ్రత్తగా వహించండి. కనకధారా స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురుగ్రహానికి శనిగ్రహానికి ఆరాధన చేసుకుంటే కొంత మేరకు మంచి ఫలితాలు సాధించడానికి వీలవుతూ ఉంటుంది. కుంభరాశి వారు, ఈ రాశి వారికి గౌరవ మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా సకాలంలో చక్కగా పనులు అనేటువంటివి పరిపూర్తి సాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తూ ఉంటుంటాయి. కానీ అధిక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ దాని తగ్గట్టు ఫలితం అనేటువంటిది అంతగా సాగదు. అయినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా అకుంఠితమైనటువంటి దీక్షతోనే వారు చక్కగా కార్యాన్ని కూడాను పరిపూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. మీనరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి నేడు ఉన్నది. వీరు అనుకున్నటువంటి కార్యాలు పరిపూర్తి చేసుకోలేక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత ముందడుగు వెనకడుగు అన్నట్టుగా చందంగా వారికి వ్యాపారం సాగుతూ ఉంటుంది. వారు ఏదీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందుకోవడం కొరకు వారు వీలైనంతగా శివాస్తోత్రం పఠించడం కానీ లేదా సద్య ప్రసాదిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపించుకోవడం వల్ల ఆ యొక్క చక్కని ఫలితం అనేటువంటిది పొంది వారు పూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటి భగవంతుని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది ఎక్కువగా చేయడం వల్ల దాని యొక్క విల్ పవర్ చేత మనకు కార్యాలు అనేటువంటివి సాఫల్యత చెందుతూ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.